హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. తెలంగాణ జిల్లా కోర్టు మరియు హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. సో మరి ఎగ్జామ్ అనగానే సబ్జెక్ట్ ప్రిపరేషన్తో పాటుగా ఆన్లైన్ ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యమైన అంశము. సో ప్రాక్టీస్ లేనిదే మనము టైం మేనేజ్మెంట్ చేయలేము, విజయం కూడా సాధించలేము. దీన్ని దృష్టిలో ఉంచుకొని టాప్ 25 గ్రాండ్ టెస్ట్లని కేవలము 99 రూపాయలకే అభ్యర్థులకైతే అందజేస్తున్నామండి. సో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డైలీ ప్రాక్టీస్ చేయండి అప్ టు ఎగ్జామ్ వరకు. సో మీకు చాలా మంచి ప్రాక్టీస్ అవుతుంది, ఎందుకంటే ఆన్లైన్లోనే మనకు పరీక్ష అనేది ఉంటుంది. సో ఇక్కడ మన యాప్లో ఏంటంటే డైరెక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటుందో అలానే మన యాప్లో కూడా మీరు ఎగ్జామ్ అయితే రాయవచ్చు, రిజల్ట్ చూసుకోవచ్చు, ఎన్ని మార్కులు వస్తున్నాయనేది కూడా తెలుసుకోవచ్చు. చాలా మంచి ప్రాక్టీస్ అయితే అవుతుంది. 25 గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి. సో వెంటనే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఏమైనా డౌట్ ఉంటే లేదా యాప్ లింక్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ కోర్టు ఉద్యోగాలకు చాలా చాలా ముఖ్యమైన టాపిక్ ఏంటండి, తెలంగాణ ఉద్యమ చరిత్ర. సో లాస్ట్ టైం 2025 జరిగినటువంటి కోర్టు ఎగ్జామ్స్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మరి ఉద్యమ చరిత్ర నుంచి 10 మార్కుల వరకు దిగాయి. కాబట్టి సో ఆ ప్రీవియస్ ప్రశ్నలని ప్లస్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ని కూడా ఇందులో యాడ్ చేస్తూ మీకైతే ఈ క్లాస్ అయితే అప్డేట్ చేస్తున్నాను. అందరూ గమనించాలి, ఓకేనా. ఇంకా ఎవరైనా మన యాప్లో 99 రూపీస్ 25 గ్రాండ్ టెస్ట్లు తీసుకున్నట్లయితే వెంటనే ఇప్పుడే తీసుకొని ప్రాక్టీస్ చేయండి. రేపు జరగబోయేటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా కంప్యూటర్ బేస్డ్ మీరు ఎగ్జామ్ అయితే రాయడానికి వీలుగా మన యాప్లో అవకాశం ఇచ్చాను. ఒకసారి చూడండి, ఓకే. క్వశ్చన్ బుక్. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏ రోజున ఆవిర్భవించింది? టీజేఎస్సీ. ఎప్పుడండి? ఆప్షన్ బి డిసెంబర్ 24, 2009 ఆవిర్భవించడం జరిగింది. వివరాలు చూద్దాం. కేంద్రము రెండవ ప్రకటన చేసిన మరుసటి రోజు డిసెంబర్ 24, 2009 ప్రొఫెసర్ కోదండరాం కన్వీనర్గా అన్ని పార్టీలు సంఘాలతో ఇది ఏర్పాటైంది. నెక్స్ట్, పల్లె పల్లె పట్టాలపైకి రైల్ రోకో నిరసన కార్యక్రమం ఏ సంవత్సరంలో జరిగింది? పల్లె పల్లె పట్టాలపైకి రైల్ రోకో ఎప్పుడండి? ఆప్షన్ సి 2011. మార్చి 1, 2011. అలాగే సకల జనుల సమ్మెకాలంలో అక్టోబర్ 2011లో 2 దఫాలుగా రైల్ రోకో కార్యక్రమాలు జరిగాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సాగరహారం లేదా తెలంగాణ మార్చ్ ఏ రోజున ముగిసింది? ఆప్షన్ బి సెప్టెంబర్ 30, 2012 ముగిసింది. హైదరాబాద్ నక్లెస్ రోడ్డుపై ఉద్రిక్త పరిస్థితుల మధ్య సెప్టెంబర్ 30, 2012 లక్షలాది మందితో సాగరహారము విజయవంతంగా సాగింది. నెక్స్ట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లును ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ 2013 ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆప్షన్ ఏ డిసెంబర్ 12, 2013. రాష్ట్రపతి ద్వారా పంపబడిన ఈ బిల్లు డిసెంబర్ 12, 2013 అసెంబ్లీలో ప్రవేశపెట్టబడింది. ఓకే, ఇంపార్టెంట్. ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు రాజ్యసభలో ఏ రోజున ఆమోదం పొందింది? ఆప్షన్ బి ఫిబ్రవరి 20, 2014. లోక్సభ ఆమోదించిన 2 రోజుల తర్వాత ఫిబ్రవరి 20, 2014 అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీలతో రాజ్యసభ దీన్ని ఆమోదించింది. నెక్స్ట్, తెలంగాణ ముసాయిదా బిల్లును రాజ్యసభలో ఆమోదిస్తున్న సమయంలో రాజ్యసభ చైర్మన్గా ఎవరున్నారు? ఎవరండి? ఆప్షన్ బి పీజే కురియన్. వివరాలు చూద్దాం. అప్పటి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ స్థానంలో ఉండి సభను నడిపించి డిప్యూటీ చైర్మన్ స్థానంలో ఉండి సభను నడిపించి బిల్లును పాస్ చేశారు. హమీద్ అన్సారీ చైర్మన్ అయిన సభను నడిపింది కురియన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, తెలంగాణ ఆవిర్భావం నాటికి దేశంలో దాని స్థానము ఎన్నవ స్థానము? ఆ టైంలో ఎప్పుడండి? 29వ అండి. ఓకే, 29. 2014 జూన్ 2న 29వ రాష్ట్రంగా అవతరించింది. తర్వాత జమ్మూ కాశ్మీర్ విభజనతో మళ్ళీ దేశంలో 28 రాష్ట్రాలే ఉన్నాయి ప్రజెంట్. ఓకే,
పోలేపల్లి సెజ్కు వ్యతిరేకంగా భూ నిర్వాసితుల పోరాటము ఏ జిల్లాలో జరిగింది? పోలేపల్లి సెజ్కు వ్యతిరేకంగా ఎక్కడండి? ఆప్షన్ బి మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని పోలేపల్లిలో ఫార్మా సెజ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు సుదీర్ఘ పోరాటం చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, తెలంగాణ తల్లి విగ్రహానికి తొలిసారిగా ప్రామాణికమైన రూపాన్ని అంటే డిజైన్ ఇచ్చిన వ్యక్తి ఎవరు? తెలంగాణ తల్లి రూపశిల్పి అంటారు. ఎవరిని? ఆప్షన్ బివిఆర్ చారి గారు. ఓకే, చూద్దాం. నిర్మల్కు చెందిన కళాకారుడు బివిఆర్ చారి కేసీఆర్ సూచనల మేరకు తెలంగాణ తల్లికి రూపం ఇచ్చారు. అంతకుముందు గన్ పార్క్లోని శిల్పి గణపతి స్థపతి డిజైన్ వేరే ఉండేది. నెక్స్ట్, తెలంగాణ తల్లి ఒక చేతిలో బతుకమ్మ ఉండగా మరొక చేతిలో ఏమి ఉంటుంది? ఒక చేతిలో బతుకమ్మ, మరో చేతిలో మొక్కజొన్న కంకి ఉంటుందండి. ఓకే, తెలంగాణ వ్యవసాయ సంస్కృతికి ప్రతీకగా ఒక చేతిలో బతుకమ్మ, మరొక చేతిలో మొక్కజొన్న కంకి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, బతుకమ్మ పండుగలో 9వ రోజు అంటే చివరి రోజును ఏ పేరుతో పిలుస్తారు? ఏంటండి? సద్దుల బతుకమ్మ. ఆప్షన్ సి. దసరా పండుగ ముందు రోజు దుర్గాష్టమి, మహర్నవమి అత్యంత వైభవంగా జరుపుకునే చివరి బతుకమ్మను సద్దుల బతుకమ్మ అంటారు. నెక్స్ట్ వన్, అధికారిక చిహ్నాలలో తెలంగాణ రాష్ట్ర పక్షిగా దేనిని గుర్తించారు? ఆన్సర్ ఆప్షన్ బి పాలపిట్ట, ఇండియన్ రోలర్, తెలంగాణ రాష్ట్ర పక్షి. దసరా పండుగ రోజు దర్శనము శుభకరం అని భావించే పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ఎంచుకున్నారు. నెక్స్ట్, వరంగల్లోని కాకతీయ కీర్తి తోరణం మరియు చార్మినార్లతో కూడిన తెలంగాణ రాష్ట్ర అధికారిక లోగో రూపశిల్పంగా లేదా రూపకల్పన చేసింది ఎవరు? తెలంగాణ రాష్ట్ర అధికారిక లోగో ఎవరండి? ఆప్షన్ ఏ ఏలే లక్ష్మణ్ గారు. ఓకే, చూద్దాం. ప్రముఖ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్ తెలంగాణ సంస్కృతి చరిత్ర ఉట్టిపడేలా ఈ లోగోను డిజైన్ చేశారు. నెక్స్ట్, తెలంగాణ సాయుధ పోరాట కాలంలో మా భూమి అనే ప్రసిద్ధ నాటకాన్ని రచించింది ఎవరు? మా భూమి. ఆప్షన్ బి అండి సుంకర సత్యనారాయణ మరియు వాసిరెడ్డి భాస్కరరావు గారు. దొరల దౌర్జన్యాలను, రైతుల తిరుగుబాటును కళ్ళకు కట్టినట్లు చూపించిన ఈ నాటకం లక్షలాది ప్రజలను ఉత్తేజపరిచింది. నెక్స్ట్ వన్, నా గొడవ అనే ప్రముఖ కవితా సంపుటి రచయిత ఎవరు? నా గొడవ ఎవరండి? ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణరావు గారిది. ఆప్షన్ బి. ఓకే, ప్రజాకవి పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత కాళోజీ నారాయణరావు తన జీవితకాల కవితల సంకలనానికి నా గొడవ అనే పేరు పెట్టారు. ఆయన జయంతి సెప్టెంబర్ 9ని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటాం మనము. ఓకే, నెక్స్ట్, గోదావరి నదిపై ఉన్న చారిత్రక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి మొదట పెట్టిన పేరేమిటి? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి ఆప్షన్ బి పోచంపాడు ప్రాజెక్ట్. పోచంపాడు ప్రాజెక్ట్ ఉత్తర తెలంగాణ జీవనాడి అయిన ఈ ప్రాజెక్టుకు నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు గ్రామం సమీపంలో నిర్మించడం వల్ల మొదట పోచంపాడు ప్రాజెక్ట్ అని దీనికి పేరు ఉండేది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్జించిన కవి ఎవరు? నా తెలంగాణ కోటి రతనాల వీణ. ఆప్షన్ బి దాశరథి కృష్ణమాచార్య గారు. ఓకే, నిజాం నిరంకుశ పాలనపై అక్షరాయుధాలు సంధించిన కవి సింహం దాశరథి ఈ చారిత్రక వాక్యాన్ని రాయడమైతే జరిగింది. నా తెలంగాణ కోటి రతనాల వీణ. దాశరథి ఎవరండి? కృష్ణమాచార్య గారు. రంగాచార్యులు గారు కూడా ఉంటారు, ఇద్దరు అన్నదమ్ములు, బట్ రాసింది మాత్రము దాశరథి కృష్ణమాచార్య. గుర్తుంచుకోవాలి, కన్ఫ్యూజ్ కావద్దు. తెలంగాణ సకల జనుల సమ్మె కాలంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు ఎన్ని రోజుల సమ్మెలో పాల్గొన్నారు? ఆప్షన్ సి 10. అక్టోబర్లో విద్యుత్ ఉద్యోగులు సమ్మెలో వెళ్లడంతో రాష్ట్రం అంధకారంలో
మునిగి కేంద్రంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. కానీ ప్రజలు ఇబ్బందుల దృష్ట్యా అది దాదాపు 10 నుంచి 12 రోజులు మాత్రమే కొనసాగింది. నెక్స్ట్ వన్, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ స్థానికులలో ఒకరు మరియు పౌర హక్కుల నాయకుడైన ప్రసిద్ధ వ్యక్తి ఎవరు? హైదరాబాద్ బుక్ ట్రస్ట్ స్థాపకులలో ఒకరు ఎవరండి? ఆప్షన్ సి, కేశవరావు జాదవ్. ఉస్మానియాలో అధ్యాపకుడిగా, సోషలిస్టుగా తెలంగాణ కోసం నిరంతరం పరితపించిన మేధావి కేశవరావు జాదవ్ గారు. ఓకే, ఇంపార్టెంట్ ప్రశ్న. నెక్స్ట్, నీళ్ల పంపిణీలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని నిరూపించిన ప్రముఖ నీటిపారుదల రంగ నిపుణులు ఎవరు? ఆప్షన్ బి అండి, ఆర్ విద్యాసాగర్ రావు. రాచుదాం. తెలంగాణ ఇరిగేషన్ పితామహుడిగా పేరొందిన ఆర్ విద్యాసాగర్ రావు గారు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన నీటి దోపిడీని లెక్కలతో సహా బయటపెట్టడం జరిగింది. నెక్స్ట్, మొదటి ఎస్ఆర్సీకి తెలంగాణ వాదులు విశాలాంధ్ర వద్దు, ప్రత్యేకాంధ్ర ఏ ముద్దు అని ఎవరి నేతృత్వంలో లేదా నాయకత్వంలో వినతి పత్రము ఇచ్చారు? ఆప్షన్ బి అండి, కేవీ రంగారావు మరియు మర్రి చెన్నారెడ్డి గారి నేతృత్వంలో. కేవీ రంగారెడ్డి మరియు మర్రి చెన్నారెడ్డి తదితరులు తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు దెబ్బతీయారని ఆంధ్రాలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ ఎస్ఆర్సీకి మెమోరాండం ఇవ్వడం అయితే జరిగింది. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆంధ్రాలో కలపడాన్ని వ్యతిరేకించారు. ఓకే, 1969లో విద్యార్థులు ఉద్యమించడానికి ప్రధాన కారణమైన జీవో ఏది? ఆప్షన్ ఏ, జీవో 36. నాన్ ముల్కీలను వారి స్వస్థలాలకు పంపించడానికి ప్రభుత్వం జనవరి 1969లో జీవో 36ను విడుదల చేసింది. కానీ దాని అమలులో విఫలం కావడం ఉద్యమానికి దారితీసింది. నెక్స్ట్, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో రాజధాని హైదరాబాద్ గురించి ఏ సెక్షన్ క్రింద ప్రస్తావించారు? ఆప్షన్ బి అండి, సెక్షన్ 5. సెక్షన్ 5 అనేది 10 ఏళ్ల పాటు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ఉంచడానికి ఉద్దేశించినది. నెక్స్ట్, 1952 ఉద్యమంలో పోలీస్ కాల్పులపై విచారణ జరిపిన జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి ఏ కోర్టు న్యాయమూర్తి? ఆప్షన్స్ అండి, హైదరాబాద్ హైకోర్టు. ఆ సమయంలో ఆయన హైదరాబాద్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా ఉంటూ ఈ దర్యాప్తును నిర్వహించారు. నెక్స్ట్ వన్, ఏ జాతికైతే చరిత్ర ఉండదో ఆ జాతికి భవిష్యత్తు ఉండదు అని పదే తన ప్రసంగాలలో తెలంగాణ చరిత్ర ప్రాముఖ్యతను గుర్తు చేసిన నాయకుడు ఎవరు? ఏ జాతికైతే చరిత్ర ఉండదో ఆ జాతికి అసలు భవిష్యత్తే ఉండదని చెప్పిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ బి అండి, ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఓకేనా, తెలంగాణ సిద్ధాంతకర్తగా చెప్పుకోవచ్చు. ఓకే, ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఈ వ్యాఖ్యాన్ని ఎప్పుడు ఉటంకిస్తూ తెలంగాణ సమాజం తన అస్తిత్వాన్ని, చరిత్రను గుర్తించి కాపాడుకోవాలని దిశానిర్దేశం చేయడం అయితే జరిగింది. సో గైస్, ఇది రోజుకు సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్ర పార్ట్ 2. మరొక క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.